హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అలాగే మెరిట్ లిస్ట్ వచ్చింది. ఫేజ్ 1కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి, దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. ఇది ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా చదవాలండి. చదివిన తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ ని పెట్టుకోవాల్సి ఉంటుంది. 27 సెప్టెంబర్ ఉదయం 6 గంటల నుండి 29 సెప్టెంబర్ సాయంత్రం 6 గంటల వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసే అవకాశం ఉంది. అయితే ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వస్తుందో వాళ్ళు ఆన్లైన్లో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కేవలము డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాత్రమే యూజ్ చేసి 12,000 రూపాయలు కట్టి, అంటే ఈ 12,000 రూపాయలని యూనివర్సిటీ ఫీ అంటారు, ఈ ఫీజు కట్టి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా ఈ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆన్లైన్ పేమెంట్ రెడీ చేసుకోండి. ఇక్కడ యూపీఐ యాప్స్ పనిచేయవు, కేవలము డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాత్రమే పనిచేస్తాయి. అలాగే ఇక్కడ ఫీజెస్ కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఫీజుని ట్యూషన్ ఫీ అంటారు. ట్యూషన్ ఫీ అంటే యూనివర్సిటీ వాళ్ళు కాలేజ్లో ఎంత కట్టాలో డిసైడ్ చేస్తున్నటువంటి ఫీజు. ఇది గవర్నమెంట్ కాలేజ్లో కానీ మీకు కన్వీనర్ కోటాలో సీట్ అలాట్మెంట్ వస్తే సంవత్సరానికి 10,000 రూపాయలు పే చేయాలి. అదే ప్రైవేట్ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ వస్తే 60,000 రూపాయలు సంవత్సరానికి పే చేయాలి. అలాగే ఈఎస్ఐసి కాలేజ్లో కానీ సీట్ అలాట్మెంట్ వస్తే ఫ్రీ సీటు 1,00,000 రూపాయలు సంవత్సరానికి కట్టాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్లో పెద్దగా ప్రాబ్లం లేదండి. ఈ 10,000 ప్లస్ ఇంకొక 5,000 లేక 10,000 ఎక్స్ట్రా కట్టించుకోవచ్చు బహుశా. కానీ ప్రైవేట్ కాలేజెస్లోకి వచ్చేలకే 60,000 రూపాయలతో పాటుగా సుమారుగా ఎక్స్ట్రా 30,000 నుండి 1,50,000 వరకు ఎక్స్ట్రా కట్టించుకునే అవకాశం ఉండొచ్చు. సుమారుగా 2,00,000 వరకు సింగిల్ పేమెంట్ కట్టవలసి ఉంటుంది, గుర్తుంచుకోండి. అంటే జాయినింగ్ రోజు. అదే ఈఎస్ఐసి కాలేజ్లో వస్తే 1,00,000 రూపాయలు కట్టాలి. దీంతో పాటు ఇంకా ఒక 10,000 లేక 20,000 ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అమౌంట్ని ఇప్పుడే రెడీ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ కౌన్సిలింగ్ లేట్ అయింది కాబట్టి ఈ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ 29వ తారీఖు సాయంత్రం 6 గంటలకి అవ్వడంతోనే మోస్ట్లీ 29వ తారీఖు అర్ధరాత్రి అయినా మీకు రిజల్ట్ అనౌన్స్ చేయొచ్చు, లేదా 30వ తారీఖు మార్నింగ్ అయినా సరే మీకు రిజల్ట్ అనౌన్స్ చేయొచ్చు. ఒకసారి రిజల్ట్ అనౌన్స్ చేశారు అంటే ఇమ్మీడియట్ గా మరుసటి రోజు నుండే మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాలేజెస్ లో. కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అమౌంట్స్ ని రెడీగా ఉంచుకోండి. ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అమౌంట్ ఉంచుకోండి 12,000 రూపాయలు. తర్వాత ప్రైవేట్ కాలేజ్లో వచ్చిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా అమౌంట్ని రెడీ చేసుకోవాలి. ఎందుకంటే 60,000 రూపాయలు ఫీజు ఉంటుంది, ప్లస్ ఎక్స్ట్రా దాదాపుగా 1,30,000కి పైగానే, అంటే 1,50,000 అనుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్గా మీకు మిగతా ఫీజెస్ అన్నీ కలిపితే 2,00,000 రూపాయలు స్పాట్లో కట్టించుకుంటారు కాలేజ్లో. అది కూడా ఒకవేళ హాస్టల్లో ఉండాలి అనుకున్నట్లయితే ఇంకా 1,50,000 ఎక్స్ట్రా అవుతుంది. అంటే సుమారుగా ఫస్ట్ ఇయర్ మీరు కట్టవలసినటువంటి అమౌంట్ 3,50,000 రూపాయలు అవుతుంది ప్రైవేట్ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ వస్తే. దీన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది ఆలోచించుకోండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎందుకు చెప్తున్నానంటే అమౌంట్ కట్టలేనటువంటి వాళ్ళు దయచేసి ఇబ్బంది పడవద్దు, మీ తల్లిదండ్రుల్ని మీరు ఇబ్బంది పెట్టవద్దు. సంవత్సరానికి 60,000 రూపాయలు ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ఒక 20,000 ఎవరి ఇయర్ కూడా కట్టించుకోవచ్చు. సో దీన్ని బట్టి ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోవాలా లేక గవర్నమెంట్ కాలేజెస్ కొత్తవైనా పర్లేదా అనేది ఆలోచించుకొని కరెక్ట్ డిసిషన్ తీసుకోండి. క్లియర్? నెక్స్ట్ అలాగే మనకి అఫీషియల్ వెబ్సైట్ లో సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు. అందరూ కూడా ఒకసారి సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేసుకోండి. దానిలో కేటగిరీ వైజ్ గా సీట్స్ ఒక్కొక్క కేటగిరీకి ఎలా ఇచ్చారు అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. అసలు ఓవరాల్ గా మీకు సీట్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అనే దానికి ఆ సీట్ మ్యాట్రిక్స్ మొత్తాన్ని కూడా సింప్లిఫై చేసి కౌంట్ చేసి పెట్టాను నేను. కాబట్టి ఎవరైనా తక్కువ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు అసలు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదో చూసుకోవాలి అంటే నేను పెట్టినటువంటి వీడియోలో చాలా ఈజీగా మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అంతేకాదండి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో కానీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే, ఇక్కడ 3వ పాయింట్ చెప్తున్నా చూడండి, మీరు ఫస్ట్ ఫేజ్ లో కానీ ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్స్ లో అంటే సెకండ్ రౌండ్ నుండి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశమే ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టి తీరాల్సిందే. ఆ తర్వాత మీకు ఒకవేళ సీట్ వస్తే అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదు వద్దు అనుకుంటే ఆ తర్వాత మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా డెసిషన్ తీసుకోవచ్చు. అది ప్రాబ్లం ఏం లేదు. అర్థమైంది కదా? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ రౌండ్ లో తప్పనిసరిగా వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిందే, గుర్తుంచుకోండి.
కొద్దిమంది ఏమనుకుంటారంటే ఫస్ట్ రౌండ్ లో పెట్టాం మేడం, మేము మాపపు రౌండ్ దాకా ఉండి అప్పుడు పెడదాం అనుకుంటున్నాము అంటారు. అది కుదరదు. ఈ పాయింట్ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. క్లియర్? నెక్స్ట్ వన్, ఫోర్త్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ పాయింట్ లో ఏం చెప్తున్నారంటే ఫస్ట్ రౌండ్ లో కానీ ఒకవేళ సీటు వస్తే తప్పనిసరిగా 100% కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సిందే. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ రౌండ్ లో మరలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. గుర్తుంచుకోండి. దే విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సబ్సీక్వెంట్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటున్నారు. సో మీరు ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిందేనో, మీకు సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. అప్పుడు మాత్రమే మీరు స్టేట్ కోటాలో, కన్వీనర్ కోటాలో మీరు నెక్స్ట్ రౌండ్స్ లో ఏదైనా అప్గ్రేడేషన్స్ ట్రై చేసుకొని వెళ్ళడానికి వీలవుతుంది. అలా కాదు మేడం, మేము సీట్ వచ్చినా కూడా మాకు ఇష్టం లేకపోతే మేము జాయిన్ అవ్వము, డైరెక్ట్ గా సెకండ్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తామంటే అది కుదిరే పనే కాదు. అర్థమైంది కదా? సో ఈ విషయాలు ప్రతి ఒక్కరూ గమనించండి. మాకు తెలియదు అనొద్దండి. దయచేసి ఈ వీడియోని శ్రద్ధగా వినండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది. ఓకే, స్టూడెంట్స్ కి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టూడెంట్స్ జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అయితే వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవాలి అనేది చాలా మందికి డౌట్. మీ ఇష్టం అండి, మీకు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే అన్ని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే జాగ్రత్తగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మాత్రం కేర్ఫుల్ గా పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను, ప్రతిసారి ప్రతి వీడియోలో కూడా ఇదే నేను నొక్కి వక్కాణిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏపీ స్టూడెంట్స్ చాలా మంది కూడా చాలా బిగ్ మిస్టేక్ చేశారు. వాళ్ళు మంచి స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా తెలియక వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ప్రాపర్ గా పెట్టుకోకపోవటం వలన మంచి కాలేజెస్ ని వదులుకొని లీస్ట్ ప్రయారిటైజ్డ్ కాలేజెస్ కి వెళ్ళారు. ఇదే విషయం ప్రతిసారి ప్రస్తావిస్తూ ఉన్నాను. సో దయచేసి మీరు ఇలాంటి మిస్టేక్ చేయొద్దు. ముందుగానే ఒక పేపర్ మీద రాసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే 27వ తారీఖు ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది అంటే మీరు 6 గంటలకి 6:30కే పెట్టాలి, 7 గంటలకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మంచిది కదా, ముందు పెట్టుకుంటే ముందు మనకి సీట్ వస్తుంది. ఇది రాంగ్ కాన్సెప్ట్, గుర్తుంచుకోండి. అసలు అది కాన్సెప్టే కాదు. మీరు ఎప్పుడైనా పెట్టండి. 29వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపు ఎప్పుడు పెట్టినా సరే అందరూ పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే సాఫ్ట్వేర్ ప్రాసెస్ చేసి మీకు రిజల్ట్ అనౌన్స్ చేసేది, గుర్తుంచుకోండి. అందుకని మీరు కంగారు పడద్దు, ముందుగా పెట్టేయాలి అనే తాపత్రయం వద్దు. స్లోగా నెమ్మదిగా ఆలోచించి డిసిషన్ తీసుకొని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చెక్ చేసుకొని పెట్టుకోండి. దిస్ ఇస్ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. అర్థమైంది కదా? ప్రాస్పెక్టస్ రెగ్యులేషన్స్ ని జాగ్రత్తగా చదువుకొని పెట్టమని చెప్తున్నారు. అర్థమైంది కదా? ఎవరు చెప్పినా ఇదేనండి. అలాగే ముస్లిం మైనారిటీ కాలేజెస్ గురించి కూడా చెప్తున్నారు. ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో బేసిక్ గా ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ కి మాత్రమే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. అలాగే ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ కి నాట్ ఓన్లీ ఈ కాలేజెస్, మిగతా కాలేజెస్ లో కూడా వీళ్ళకి సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంది, ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అంటే వీళ్ళు స్టేట్ లో ఉన్నటువంటి అన్ని కాలేజెస్ లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓన్లీ మైనారిటీ కాలేజెస్ ముందు పెట్టి తర్వాత మిగతాయి పెట్టుకోవాలేమో అనే కాన్సెప్ట్ లేదు. మీ ఇష్టం వచ్చినట్లుగా పెట్టుకోవచ్చు. కావాలంటే ముస్లిం మైనారిటీ కాలేజెస్ ని లాస్ట్ లో కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఎవ్వరు ఏమంటారు, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ పర్టికులర్ గా మీరు దయచేసి వీలైతే అన్ని కాలేజెస్ పెట్టుకోండి. అంటే టోటల్ గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అంటే 60 కాలేజెస్ ఉన్నాయి. అన్ని కాలేజెస్ కూడా జాగ్రత్తగా మీరు చూసి పెట్టుకోండి. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా మిస్ చేసుకోవద్దు. మీకు ఎంబీబీఎస్ సీటు, ఫ్రీ సీట్ కావాలి అంటే కన్వీనర్ కోటాలో మనం ఎంతవరకు వస్తుంది అనేది మనకు తెలియదండి, కట్ ఆఫ్. అలాగే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారంగా నాకు లీస్ట్ ప్రయారిటైజ్డ్ కాలేజ్ వచ్చింది కాబట్టి నేను ముందు అది పెట్టుకుంటాను, పైన లీస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటే అప్పుడు నాకు చాలా ఈజీగా ఫస్ట్ ఇచ్చేస్తారు, తర్వాత వాళ్ళకి ఇవ్వరు. అట్లాంటి పాలసీలు ఇక్కడ పనిచేయవు, గుర్తుంచుకోండి. అలా ఉండదండి. మీకు మీరు డిగ్రేడ్ చేసుకోకండి వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ పెట్టేటప్పుడు. నేను చెప్పేది ఒక్కటే, మెరిట్ స్టూడెంట్ ఎలా ఆలోచిస్తారో తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా బెస్ట్ టు లీస్ట్ కాలేజెస్ పెట్టుకోండి. మీకు మీరుగా ముందుగానే లీస్ట్ ప్రయారిటైజ్డ్ కాలేజెస్ ని పెట్టుకోవద్దు. మంచి కాలేజెస్ పెట్టుకొని తర్వాత లీస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి. నేను చెప్పేది ఎప్పుడు ఇదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నాను. దయచేసి వినండి, అర్థమైంది కదా? అలాగే ఇందాక చెప్పిన పాయింట్ మరలా రిపీట్ చేస్తారండి. ఒకవేళ సిటీ అలాట్మెంట్ వచ్చి ఒకవేళ స్టూడెంట్స్ కానీ జాయిన్ అవ్వకపోతే వాళ్ళు నెక్స్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. అంటే ఆ సీటు అలా భద్రంగా ఉంచుకొని తర్వాత పార్టిసిపేట్ చేద్దామంటే కుదరదు. ఆ సీటు ఉండదు, ఇంకా ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోయింది. కంప్లీట్ గా తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటాలో నుండి మీరు బయటకు వచ్చేసినట్లే అర్థం, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా?
అలాగే వెబ్ ఆప్షన్స్ మీ ఇష్టం వచ్చినన్ని పెట్టుకోవచ్చు అనేది మరలా రిపీట్ చేస్తారు ఇక్కడ కూడా. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 6వ పాయింట్. ఇది లాస్ట్ ఏపీ కౌన్సిలింగ్ లో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో జరిగినటువంటి మిస్టేక్. ఎందుకు ప్రతిసారి నేను ఏపీ వాళ్ళతో లేదా ఆల్ ఇండియా కోటా వాళ్ళతో కంపేర్ చేస్తున్నానంటే వెరీ రీసెంట్ గా జరిగినటువంటి మిస్టేక్స్ ఇవి. ఎవరి జరుగుతూ ఉంటాయి అని చెప్పినా కూడా మరలా రిపీట్ అయినాయి కాబట్టి నేను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాను. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా సేవ్ ఆప్షన్ ఇవ్వాల్సిందే. సేవ్ అన్న తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్కి కానీ లేదా మెయిల్కి కానీ వచ్చింది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత యువర్ వెబ్ ఆప్షన్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వస్తేనే అప్పుడు మాత్రమే మీ వెబ్ ఆప్షన్స్ యాక్సెప్ట్ చేసినట్లు. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి కానీ మీరు ఓటీపీ ఎంటర్ చేయటం కానీ మీకు ఓటీపీ మీ మొబైల్కి కానీ రాలేదు అనుకోండి, మీరు మరలా ట్రై చేయండి. అంతేగాని మాకు రాలేదు అని చెప్పి క్లోజ్ చేసి పర్లేదులే ఏముందులే ఆటోమేటిక్గా మనం పెట్టేసాం కదా తీసుకుంటుంది అని భావించొద్దు. ఓటీపీ ఖచ్చితంగా 100% మీరు ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీ వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టినట్లు. అప్పుడు మాత్రమే మీ వెబ్ ఆప్షన్స్ ని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ అలాట్ చేసిద్ది. మీరు సేవ్ చేసి ఓటీపీ ఎంటర్ చేయలేదనుకోండి, మీకు అసలు సీటే రాదు. గుర్తుంచుకోండి. ఇది నేను ఎన్నో సార్లు చెప్తూ ఉన్నానండి. ఆల్రెడీ జరిగింది. వెరీ రీసెంట్ ఇన్స్టెంట్ ఇది. కాబట్టి దయచేసి ఈ విషయం గుర్తుంచుకోండి. ఓకే. అలాగే మీరు ఏ వెబ్ ఆప్షన్స్ అయితే పెడుతూ ఉన్నారో వాటిని ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకే. ఎందుకు ప్రింట్అవుట్ తీసుకోమంటున్నాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు జనరల్ గా. అంటే మీరు కన్సల్టెన్సీస్కి ఇచ్చారనుకోండి సపోజ్, వాళ్ళకి ఇష్టం వచ్చిన వెబ్ ఆప్షన్స్ పెడతారు. మీరు పెట్టమన్న వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఒకలాగా ఉండొచ్చు. వాళ్ళు తర్వాత చేంజెస్ చేయొచ్చు. మంచి స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్కి అంత మంచి ప్రయారిటీ పెట్టకపోవచ్చు. అలా మనం చెప్పలేమండి. ఎవరిని కూడా నమ్మలేము కదా. సో వాళ్ళు చేస్తారని కాదు కానీ పాసిబిలిటీ అయితే ఉంది డెఫినెట్గా. 1% మిస్టేక్ జరిగినా సరే ఆ 1% మీకు జరిగితే మీరేం చేస్తారు అనేది గుర్తుంచుకోండి. ఒకవేళ బై మిస్టేక్ ఆ 1%లో నేను ఉంటానేమో అలా ఆలోచించుకోవాలి మీరు ఎప్పుడైనా సరే. అటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మీకు పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ వీలైతే ప్రింట్ తీసుకొని పెట్టుకుంటే సేఫ్. ఒకవేళ మీకు తెలియకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే అంటే ఎవరైనా ఓటీపీ లేకుండా అసలు చేంజెస్ చేసే అవకాశం ఉండదు. కానీ ఒకవేళ వేరే కన్సల్టెన్సీస్కి మీరు ఇచ్చినప్పుడు లేదా మీ ఇంట్లో మీకు తెలిసినటువంటి బంధువులు ఎవరైనా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఓటీపీ వచ్చింది చెప్పండి అన్నారనుకోండి, మీరు దేనికి అని కూడా అడగకుండా ఓటీపీ చెప్పేశారనుకోండి, ఆ ప్రయారిటీ మారిస్తే మీరేం చేయలేరు. కాబట్టి దయచేసి alert గా ఉండండి. ప్రతి ఒక్కరూ ఎవరైనా మిమ్మల్ని ఓటీపీ అడుగుతున్నారంటే దేనికి అడుగుతున్నారు, ఆ పర్పస్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా గమనించుకోండి. వెబ్ ఆప్షన్స్ మీరు అడిగినట్లుగానే మీరు చెప్పినట్లుగానే పెడుతున్నారా లేదా అది మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైంది కదా. అలాగే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోండి. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వద్దండి. మీవి మీరు రెడీ చేసుకోండి. అర్థమైంది కదా. అలాగే మీకు సీట్కి అలాట్మెంట్ వస్తే ఇమ్మీడియట్ గా కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి. వాటితో పాటుగా రిలివెంట్ బాండ్స్ అంటున్నారు. బాండ్స్, ట్యూషన్ ఫీ, కాలేజ్ ఫీ. కాలేజ్ ఫీ అంటే ఏంటి, ఎక్స్ట్రా కట్టాలి అని చెప్పాను కదా, 1,30,000 లేదా 1,50,000. ఆ అమౌంట్ ని కాలేజ్ ఫీ అంటారు. ట్యూషన్ ఫీ అంటేనేమో 60,000. అది ఈఎస్ఐ అయితేనేమో ₹1,00,000. గవర్నమెంట్ కాలేజెస్ అయితే ₹10,000. అర్థమైంది కదా. ఇవి కాకుండా మళ్ళీ హాస్టల్ సపరేట్ గా ఉంటుంది. క్లియర్. సో ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. అంతేకాదు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు సీట్ వచ్చిన తర్వాత కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ మీ సర్టిఫికెట్స్ ని వెరిఫై చేస్తారు అని చెప్తున్నారు. కాలేజ్ వాళ్ళే. అంటే ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ మనకు జరగలేదు కదా, ఇది కాలేజెస్ వాళ్ళు చేస్తారు. ఓకే. ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే మీరు ఒకసారి ఒరిజినల్ సర్టిఫికెట్స్ కానీ ఫస్ట్ రౌండ్ తర్వాత కాలేజ్లో మీరు సబ్మిట్ చేస్తే తర్వాత మీకు ఆ సర్టిఫికెట్స్ రిటర్న్ ఇవ్వబడవు. ఎప్పుడు ఇస్తారు అంటే మీరు ఒకవేళ ఫస్ట్ రౌండ్ లో జాయిన్ అయిపోయిన తర్వాత వద్దు మేము ఇక్కడ తెలంగాణ స్టేట్ లో చదవము అని ఫ్రీ ఎగ్జిట్ ద్వారా కానీ బయటకు వస్తే అప్పుడు మాత్రమే మీకు మీ సర్టిఫికెట్స్ మీ చేతికి ఇస్తారు. అది కూడా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ లోపుగానే. అంతేగాని సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం మీ సర్టిఫికెట్స్ మీకు రిటర్న్ చేయబడవు అని చెప్తున్నారు. ఒకవేళ మీకు సర్టిఫికెట్స్ కావాలి అంటే మాత్రం మీరు టోటల్ ఇండియాలో ఉన్న కౌన్సిలింగ్ అంతా అయిపోయేంత వరకు కూడా వెయిట్ చేయాలని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక వ్యాలిడ్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. ఈ పాయింట్కి లింక్ ఏంటంటే మేనేజ్మెంట్ కోటాలో మంచి కాలేజ్ వచ్చింది అనుకోండి,
ఫస్ట్ రౌండ్లో. అప్పుడు మీరు ఈ కన్వీనర్ కోటా నుండి మేనేజ్మెంట్ కోటాకి అయితే వెళ్ళడానికి మీకు పర్మిషన్ ఉంటుంది. ఎందుకంటే వితిన్ స్టేట్లోనే మీరు షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ రౌండ్లో మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్ దగ్గర సర్టిఫికెట్స్ అన్ని సబ్మిట్ చేసేస్తారు. కాబట్టి ఆ సర్టిఫికెట్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఫ్రీ ఎగ్జిట్ ద్వారా మాత్రమే మీరు బయటకు రావాల్సి ఉంటుంది. సో మీకు మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చినప్పుడు డెఫినెట్గా వీళ్ళు ఫ్రీ ఎగ్జిట్ డేటు మనకి అనౌన్స్ చేస్తారు. సో ఆ టైంలో మీరు కన్వీనర్ కోటా కాలేజ్ దగ్గర నుండి సర్టిఫికెట్స్ తీసుకొని మేనేజ్మెంట్ కోటా కేటగిరీలో మీరు మళ్ళా సర్టిఫికెట్స్ ని సబ్మిట్ చేసి అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి. అప్పుడైతే మీకు సర్టిఫికెట్స్ ఇస్తారు. ఓకే. ఏదైనా ఫ్రీ ఎగ్జిట్ అవైలబుల్ గా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదండి. ఫ్రీ ఎగ్జిట్ కానీ ఇవ్వలేదు అనుకోండి అప్పుడు చాలా ట్రబుల్ అవుతుంది. అయితే మరి ఫ్రీ ఎగ్జిట్ ఎప్పుడు ఇస్తారు మేడం? ఖచ్చితంగా ఇస్తారంటే నేనైతే చెప్పలేను. అది మనకు అఫీషియల్ వెబ్సైట్లో డే బై డే ఎవ్రీ మినిట్ మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. వచ్చిందా లేదా, ఇస్తారా లేదా అనేది అక్కడ మాత్రమే తెలుస్తుంది. ఎవ్వరు ముందు చెప్పరు. మీకెంతవరకు తెలుసో నాకు అంతే తెలుసు కాబట్టి నన్ను అడిగే కంటే కూడా మీరు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ ప్రతి క్షణం చూసుకుంటూ ఉండండి. రోజుకి కనీసం ఒక 10 సార్లు చూస్తేనే మీకు అప్డేట్స్ అర్థమవుతాయి. గుర్తుంచుకోండి. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దండి. ఎవరో చెప్పారు, ఫోన్ చేస్తే మాకు చెప్పారు, ఇలాంటివి వద్దు. మీరు మీ సొంతగా మీ కళ్ళతో చూసుకోండి నోటిఫికేషన్స్. ఎవరిని నమ్మొద్దు దయచేసి. అర్థమైంది కదా? ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీ ఫీ ఒకసారి కడితే ఆ అమౌంట్ రిటర్న్ చేయబడదు అని చెప్తున్నారు. అంటే రీఫండ్ అవ్వదు. యూనివర్సిటీ ఫీ అంటే ఏంటి? అలాట్మెంట్ ఆర్డర్ని కానీ ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుంటే 12,000 రూపాయలు కట్టి మళ్ళా ఒక్క రూపాయి కూడా మీకు రిటర్న్ చేయబడదు. అందుకని మీరేం చేయాలంటే ఎవరైనా సరే మేనేజ్మెంట్ కోటాకు వెళతాము ఖచ్చితంగా, మాకు కన్వీనర్ కోటా వద్దు అనుకున్నట్లయితే అసలు కన్వీనర్ కోటాలో మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోకండి. నా సలహా అదే. ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ కన్వీనర్ కోటాలో కేవలము ఒక 5-6 కాలేజీలు వస్తే చాలు, వాటిల్లో మాత్రమే జాయిన్ అవుతాము, మిగతాయి మాకు వద్దు అనుకుంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ కోటాలో మేము ట్రై చేసుకుని అక్కడికి వెళ్తాం అనుకుంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా ఎక్కువ కాలేజెస్ పెట్టుకోకండి. ఎందుకంటే మరలా పెట్టిన తర్వాత సీటీ అలాట్మెంట్ వస్తే మరలా వెళ్ళి జాయిన్ అవ్వటం, అక్కడ నుండి రిలీవ్ అవ్వటం ఇవంతా కూడా రిస్క్. మీకు మేనేజ్మెంట్ కోటా మెరిట్ లిస్ట్ కూడా ఆల్రెడీ మనకి డిస్ప్లే చేశారు వెబ్సైట్లో. కాబట్టి అక్కడ మీ పొజిషన్ చూసుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబిలిటీ ఎన్ని ఉన్నాయో లాస్ట్ ఇయర్ ప్రాస్పెక్టస్ మనకి వెబ్సైట్లో ఉంది చూసుకోండి. దాన్ని బట్టి మీరు వచ్చే ఛాన్సెస్ ఎలా ఉన్నాయో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని కన్వీనర్ కోటాలు ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలి, మరి ఆ కాలేజెస్లో పెడితే మాకు సీట్ వస్తే మనం వెళదామా లేదా, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ మీరు వేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూర్చొని. అంతేగాని వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ 6 గంటలకు రిలీజ్ అయింది కదా అని 6:30కి పెట్టేద్దాము, లేకపోతే తెల్లారక ముందే లేచేసి పెట్టేద్దామని హడావుడి వద్దు. అది కూడా ఒక 2-3 అవర్స్ మినిమం అసలు ఎవరు టచ్ చేయకండి వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్. టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా స్టార్ట్ చేయొద్దు. లీజర్గా మీరు ప్రశాంతంగా ఆలోచించుకొని స్లోగా చేసుకునే ప్రాసెస్ ఇది. అర్థమైంది కదా? ఇంకా ఏదైనా సరే మీకు డౌట్స్ ఉంటే కానీ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. యూనివర్సిటీస్కి మీరు ఫోన్ చేయొచ్చు లేదా మెయిల్స్ చేయొచ్చు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అర్థమైంది కదా? గుర్తుంచుకోండి, వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా సేవ్ ఆప్షన్ మీరు క్లిక్ చేయాలి, ఓటీపీ ఎంటర్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటి, వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ రౌండ్లో ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే. ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఎన్ని పెట్టాలి అనే దానికి మీ ఇష్టం వచ్చిన కాలేజెస్ పెట్టుకోవచ్చు. కంపల్సరీ అన్ని పెట్టాలని రూల్ ఏమీ లేదు. అయితే ఎవరైతే ఫినాన్షియల్గా కొంచెం ట్రబుల్ ఉందో వాళ్ళు మాత్రం బెటర్ ఏంటి అంటే గవర్నమెంట్ కాలేజెస్ అన్ని పెట్టుకోండి చక్కగా, తర్వాత ప్రైవేట్ పెట్టుకోండి. ఓకే. ఇంకొకటి, ఒకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సీట్ అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా మీరు కన్వీనర్ కోటా ద్వారా వచ్చిన సీటుకి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అయితేనే నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ పాయింట్స్ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. పేమెంట్స్ కి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ రెడీ చేసుకోండి. అర్థమైంది కదా? ఈ వీడియో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి మీరు 1-2 సార్లు వినండి. అంటే చెప్పిందే చెప్తున్నారు అనుకోకండి. మీకు ఎంత ఇంపార్టెంటో మీకు తెలియదు దీని గురించి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ అండి మీకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్డ్గా వినండి. ఓకే. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.